ఫరో సైన్యం. అందరనండి, ఇది ఎలా జయిస్తాం? నువ్వు నిజంగా యేసే రక్తంతో కడగబడితేనే జయిస్తావు. పాత బంధాలు, పాత మనుషులు, పాత అలవాట్లు, పాత స్నేహాలు, పాత బుద్ధి యేసు రక్తం ద్వారా నిజంగా కడగబడినోడికి పోతుంది. హల్లెలూయా. చూసుకోండి ఒకసారి, పాత బుద్ధి ఉందేమో. ఇంకా పాత బుద్ధి, మీకున్న బుద్ధి నాకెలా తెలిసింది? పాత మనసు. పాత మనసుతో నీవు దేవుని ఆశీర్వాదాల్లోకి వెళ్ళకూడదు. నూతన సంవత్సరం మన కోసం ఎదురు చూస్తుంది. కొత్త మనస్సుతో రండి, కొత్త ఆశీర్వాదాలు పొందుకోండి. కొంతమందికి పండుగలు గడిచిపోతూ ఉంటాయి, కొంతమందికి సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, కానీ వాళ్ళ పాత బతుకు మాత్రం, పాత బుద్ధి మాత్రం నేనున్నాను అంటూ ఎక్కడో ఒక మూలన దాచుకుంటూనే ఉంటారు. రాహేలు ఏం చేసింది తెలుసా? యాకోబు లాంటి మంచి భర్తను పొందుకున్న తర్వాత కొన్ని విగ్రహాలని దాచుకుని వచ్చిందంట యాకోబుతో పాటు. దాని ద్వారా ఏమైంది తెలుసా? రాహేలు డాముని చచ్చింది దారిలోనే. తెలుసా రాహేలు? మీకు తెలుసా తెలియదో? నిద్దట్లో ఉన్నారు, అర్థం కావట్లేదు. రాహేలు ఎవరు భార్య అయ్యా? యాకోబు ప్రేమించినటువంటి అతి గారాబు పట్టి. ఓ పక్కన మంచి ప్రేమికుడు ఉంటే, ఈ ప్రేమికుడును దీన్ని ఏమన్నా తెలుసా? ఘనమైన ప్రేమకు ఘోరమైన గాయం. ఏం చెప్పండి? యాకోబేమో రాహేలుని ప్రేమిస్తే, ఈ రాహేలేమో ఆ నానింట్లో ఉన్న బొమ్మలను ప్రేమించింది. అర్థమైందా?